కిన్నెర ఒక వాయిద్యం. దీని సహాయంతో జానపద పౌరాణిక గాథలు గానం చేస్తారు. కొద్ది కుటుంబాల్లో మాత్రమే మిగిలి ఉన్న ఈ కళారూపం అత్యంత కమనీయంగా చక్కటి లాలిత్యం గల బాణీల్లో వీణుల విందు చేస్తుంది. సాబు దోసులన్న 12 మంది లంబాడీలు హజల్గాడు కొండలుగాడు ఎంలగాడు ధర్మగాడు ఎంలగాడు ధర్మగాడు నగ్గరగాడు చక్కెరగాడు సారా తండ్రి వెనలగాని చెల్లెలన్న పన్నెండు మంది లంబాడీలయ్యా గుదమ్ము లేపినాడు హగ్గి వంటి మీరషాబు లెయ్యండిరా లంబాడీలు దోతాముండి సొక్కంపేట లెయ్యండిరా లంబాడీలు దోతాముండి సొక్కంపేట పాల్మూరు జిల్లాలో హనుమనగండ్ల పట్టిలోన పాలమూరు జిల్లాలోనే హనుమనగండ్ల పట్టిలోన సొమ్ములోన డబ్బులోన సొక్కంపేట పేరెళ్ళింది మేల్ సొక్కంపేట దోసనాని అయ్యే ఊరి లంబాడీలు 12 మంది లంబాడీలు ఇట్లా మనము లేకపోతే మనం ఊళ్ళకు పోతే కూనమన్న పడతారేమో కొడతారేమో మంది గారు మారు వేషం వేసనాని మారు వేషం వేసనాని అయ్యాబట్ట మీర సాబులోన చెడ్డి గట్టి నాడు చెడ్డి మీన లుంగి గట్టి. దీని గురించి చెప్పాలంటే మా తాతలు ముత్తాతల కాడ నుంచి వాళ్ళు ఇట్లా పల్లెల పోటీ కానీ మన పెద్ద ఊళ్ళు కానీ పోతున్నారు, ఇక ఆడుకోసుకుంటున్నారు, తింటున్నారు. తాతలు ముత్తాతల కాడ నుంచి వాళ్ళు దీని మీద బతికి జీవించారు. అది మాకు జర ఇట్ట చిన్న చిన్నగా నేర్పించిన దాన్ని బట్టి మేము నేర్చుకొని మేము ఇప్పటి వరకు గత జరిపిస్తున్నాం. పండుగ సాయనది, మీరషాబ్ది, బండ్ల కురుమన్నది, ఎంగల్రెడ్డిది, ఇక చిన్న చిన్న పాటలు కూడా వస్తాయి. ఇది పాట కావాలని వాళ్ళకు తెలుసు కదా. ఈ నడుమద్రాన పుట్టిన పాటలు కావు ఇవి, ఒక సినిమా పాటలు కావు ఇవి, ఒక కైగట్టి పాడిన పాటలు కావు. తాతలు ముత్తాతల కాడ నుంచి అవి ఊహించి కట్టిన పదాలు అవి, మూటు పదాలు. దాన్ని బట్టి కాయసు వాళ్ళకు, దాన్ని బట్టి కోరుకుంటారు. ఒక కథ 2 గంటలు అవుతుంది. సోనగు దోసిను ఎవడవాడంటేరా శ్రీగిరిగడు కలిగిరిగడు హలంబడు